Hi guys, this is Srikanth Srinivas Rajinikanth. Welcome to my channel and welcome to my tutorial. ఈ వీడియోలో నేను మన ఫేస్బుక్ పేజ్ని వేరే వాళ్ళకి యాక్సెస్ ఎలా ఇవ్వాలో నేను చెప్తాను. ముందుగా మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకే, సో మీరు మీ బ్రౌజర్లో ఫేస్బుక్ పేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్బుక్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీ ఫేస్బుక్ పేజ్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫేస్బుక్ పేజ్ ఫుడ్ ఎడిట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, లేకపోతే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసేద్దాం. చేసేసిన తర్వాత ఇక్కడ పేజ్ సెటప్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పేజ్ యాక్సెస్, ఈ పేజ్ యాక్సెస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పీపుల్ విత్ ఫేస్బుక్ యాక్సెస్ యాడ్ న్యూ, పీపుల్ విత్ టాస్క్ యాక్సెస్ యాడ్ న్యూ, కమ్యూనిటీ మేనేజర్స్, సో ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను యాడ్ న్యూ అని కొడుతున్నాను. అండ్ ఇక్కడ నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ మీ ఫ్రెండ్ లిస్ట్లో ఎవరైనా ఉంటే, సో ఇప్పుడు నేను పవన్ రెడ్డి అని ఒక పర్సన్ని నేను సెలెక్ట్ చేసుకొని నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ లిస్ట్ ఆఫ్ పవన్ రెడ్డిస్ ఉన్నారు. సో వీరిలో మీరు ఎవరికైనా ఇన్విటేషన్ పంపొచ్చు. నేను నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న పవన్ రెడ్డికి నేను ఇన్విటేషన్ పంపుతున్నాను. నెక్స్ట్ వ్యూ యాక్సెస్, ఇతనికి ఏమేమి యాక్సెస్ అంటే కంటెంట్, మెసేజెస్ అండ్ కాల్స్, కమ్యూనిటీ యాక్టివిటీ, యాడ్స్, సో ఇవన్నీ ఇన్సైట్స్. అలో దిస్ పర్సన్ టు హ్యావ్ ఫుల్ కంట్రోల్. సో ఫుల్ కంట్రోల్ కూడా మనం ఇది ఆన్ చేసుకొని గివ్ యాక్సెస్ అని కొట్టేస్తే ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో మన ఫేస్బుక్ పాస్వర్డ్ ఇవ్వాలి ఇక్కడ అండ్ కన్ఫర్మ్. ఓకే, సో ఇన్విటేషన్ అనేది వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, పవన్ రెడ్డి ఇన్విటేషన్ ఎక్స్పైర్స్ ఇన్ 31 days అని చెప్పేసి ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఈ పవన్ రెడ్డి అకౌంట్ నేను ఓపెన్ చేస్తా వేరే బ్రౌజర్లో. సో ఇది పవన్ రెడ్డి అకౌంట్. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది చూడండి. సో వాస్ కమల్ ఇన్వైటెడ్ యూ టు మేనేజ్ ఫుడ్ ఎడిట్ అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రివ్యూ ఇన్విటేషన్ అని ఉంటుంది. ఓకే, సో ఈ రివ్యూ ఇన్విటేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏంటేంటి మేనేజ్ చేయొచ్చు, మీ యాక్సెస్ ఏంటి అని ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ అని కొట్టేసి తర్వాత యాక్సెప్ట్ అని కొట్టంగానే సో ఇక్కడ చూడండి స్విచ్ నౌ, నాట్ నో. సో ఇన్విటేషన్ యాక్సెప్ట్ అయిపోయింది. సో నాట్ నో ఆర్ స్విచ్ నౌ ఏదో ఒకటి క్లిక్ చేయండి. నేను ఇప్పుడు స్విచ్ నౌ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఈ పవన్ రెడ్డి అకౌంట్కి ఈ ఫుడ్ ఎడిట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పవన్ రెడ్డి కూడా ఒక మేనేజర్ లేగా. సో ఇక్కడ యూజ్ పేజ్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు చూడండి గైస్, ఇది పవన్ రెడ్డి అకౌంట్. ఓకే, ఇది పవన్ రెడ్డి అకౌంట్ అండ్ అతనికి యాక్సెస్ వచ్చేసింది ఫుడ్ ఎడిట్. ఓకే, సో ఈ విధంగా మనం వేరే వాళ్ళకు యాక్సెస్ అనేది ఇవ్వచ్చు, రైట్? సో గైస్, ఇప్పుడు మనం పేజ్ యాక్సెస్ అనేది ఇచ్చాం కదా, ఇప్పుడు ఇదే పేజ్ యాక్సెస్ని ఎలా రిమూవ్ చేయాలి? సో ఇప్పుడు పవన్ రెడ్డిని మనం అడ్మిన్ లాగా చేసాం కదా, సో ఇప్పుడు ఈ పవన్ రెడ్డికి యాక్సెస్ అనేది రిమూవ్ చేయాలి. సో ఎలా చేయాలి అని అంటే, సో మన ఏదైతే అకౌంట్ ఉందో, సో ఇన్విటేషన్ పంపిన అకౌంట్ ఉంటుంది కదా, సో ఆ ఇన్విటేషన్ పంపిన అకౌంట్ ఫేస్బుక్ పేజ్ లాగిన్ చేయండి. సో లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ ఫుడ్ ఎడిక్ట్ అనే ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో పేజ్ సెటప్. ఓకే, సో ఈ పేజ్ సెటప్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ పేజ్ యాక్సెస్. సో ఈ పేజ్ యాక్సెస్లో మనకు ఎవరెవరైతే అడ్మిన్స్ ఉన్నారో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం యాడ్ చేసిన పవన్ రెడ్డి కూడా ఉన్నాడు. సో ఇతన్ని రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రిమూవ్ యాక్సెస్ అని ఉంటుంది. ఓకే, రిమూవ్ యాక్సెస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ కొట్టేసేయండి. సో ఇప్పుడు ఈ పవన్ రెడ్డికి అనేది యాక్సెస్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, సో గైస్, ఈ విధంగా మనం వేరే వాళ్ళకు యాక్సెస్ ఇవ్వచ్చు. అండ్ యాక్సెస్ ఇవ్వకుండా చేయాలి అని అంటే, యాక్సెస్ ఇచ్చిన వాళ్ళని రిమూవ్ చేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.